హలో అందరికీ ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ పికిల్ అదేనండి. చికెన్ తొక్కు ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేనైతే ఇక్కడ 1/2 kg చికెన్ 2 times కడిగి పసుపు కలిపి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇందులో ఉన్న బ్యాక్టీరియా అనేది పోతుంది పసుపు వేయడంతో. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని 5 పావు నిండా ఆయిల్ అయితే వేస్తున్నానండి ఇక్కడ. నెక్స్ట్ మనము కలిపి పెట్టుకున్న చికెన్ అందులో ఉన్న నీరంతా పిండేసి మనము వేడి నూనెలో వేసుకోవాలి. దాని తర్వాత కలుపుకోవాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ వాటర్ అనేది ఎంత ఫామ్ అయిందో బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో. చూడండి వాటర్ అనేది ఎంత ఫామ్ అయిందో ఇక్కడ. ఇంకా నీరు అనేది ఎక్కువ ఉంటుంది చికెన్లో. బాగా కలిపేసుకొని చూడండి ఇప్పుడు ఒక్క చుక్క నీరు అనేది లేదు. ఇలా చేసుకోవాలి, ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే పర్ఫెక్ట్ అండి చికెన్కి, చికెన్ పిక్కల్కి. ఇప్పుడు నేను పీస్ చూస్తున్నాను ఎంత మెత్తగా ఉంది, మనకి ఎంత కావాలి అనేది. నేనైతే ఇంకా కుక్ అవుతే బాగుండు, ఇంకా కొంచెం క్రంచీగా ఉంటే బాగుండు అనేసి కుక్ చేస్తున్నాను. దాని తర్వాత బాగా కలుపుకొని ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నేనైతే ఇక్కడ 1.5 కారం పెద్ద స్పూన్ నిండా వేస్తున్నానండి. 1.5 మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. మీ స్పైసీనెస్ బట్టి 1.5 ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు అయితే ఎక్కువ వేసుకోకండి, తర్వాత చూసి కూడా వేసుకోవచ్చు. తర్వాత చిటికెడు పసుపు అండ్ ధనియా మసాలాలు అయితే ఎక్కువ వేయము. తర్వాత బాగా కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వండి ఆ ఆయిల్ అంతా పీల్చుకోవడానికి. తర్వాత గట్టిగా అయిన తర్వాత 2 నిమ్మకాయలు తీసేసుకొని ఆ జ్యూస్ సపరేట్గా ఉంచేసుకొని ఆ జ్యూస్ అనేది దాంట్లో కలిపి పెట్టుకొని జార్లో తీసి పెట్టుకుంటే ఈ పచ్చడి అనేది చాలా నిల్వ ఉంటుంది.